హల్లెలూయా 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 హల్లెలూయా. మరి మా పిల్లకైతే చిన్నపిల్లకి 3 నెలలు పెట్టి బాగలేదు, మరి బాగపోతే 3 నెలలు పెట్టి డాక్టర్ గారికి తిరుగుతుంటే ఆ డాక్టర్ గారికి వెళ్ళాక పిల్ల కడుపులో కాయ ఉన్నదని చెప్పారు. నా చేతులు ఏమి లేక పిల్లనైతే మందులు ఓడుతున్నాను, కాగితం క్యాండింగ్ కట్ట చేయించలేదు. 3 నెలలు అలా మందులు ఓడించుకొచ్చాను. ఆ తిక్క నాకు అనుమానం తీరలేదు. రోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి మరి నేను బాధలో బాధ వచ్చేస్తుంది తండ్రి. బిడ్డకు కూడా ఇలాగ అయింది కదా, నా బిడ్డ ఏమవుతుందో నాకు తెలియదు తండ్రి, అంతా నీ చిత్తం అని దేవుడికి అంతాను ప్రార్థన చేశాను. మరి ప్రార్థన చేసి ఆ 3 నెలలు మా మందులతో గడిపొచ్చాను పిల్లని. ఆయన 3 నెలలు పూర్తి అయ్యాక మళ్ళీ ఇంకొక ఆడికి తీసుకెళ్ళాను, హాస్పిటల్కి తీసుకెళ్తే నాకన్నా నా దోట అలా కీన్ అవుతుంది. అలాగని తీసుకెళ్ళాను. దేవుడు బలువు బాను దేవుడి మీద పెట్టే తీసుకెళ్ళాను. దేవుడికి ఎంతగానో మొర పెడుతున్నాను రోజు. తండ్రి నేనెట్టుగా చేసి దేవుడు తండ్రి ఉన్నదన్నగా చేస్తావు తండ్రి. అలాగని దేవుడికి వేయాలి ఏ పోలు దేవుడినే మొరపెట్టి అడుక్కుంటూ ఉంటాను. నాకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు అనంత కార్యాలు చేస్తున్నాడు తండ్రి. మరి దేవుడికి ఇప్పటికైతే నేను ఏమి ఇచ్చిగాడ దేవుడు రుణం నేను తీర్చలేను. అలా ఆశ్చర్యకార్యాలు ఆనంద కార్యాలు చేస్తున్నాడు. నా ఎన్నో కట్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో చింతలు తీర్చున్నాడు నా తండ్రి. అతిని నా చిన్న చాచు మరి దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ఆమేన్. అనేక పర్యాయాలు హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తున్నామంటే మేము ఇంకా అనేక విధములుగా ఆలోచన చేసాము. ఈ వయసులో టెస్టులు ఏంటి, హాస్పిటల్ ఏంటి, స్కానింగ్లు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి అని చేసినప్పుడు వారు ఏం జరిగిందో 3 నెలలు బట్టి ఆ విధంగానే మెడిసిన్స్ వాడారు. అయినప్పటికీ దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. నేను ఒక 2-3 వారాల క్రితం గమనించాను. ఆ లావణ్య ఎప్పుడు ప్రార్థనకి దేవుని మందిరానికి రాదు. 3 వారాల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉంది. వాళ్ళమ్మ ఇక్కడ నేను లాస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు ముందుకు దోస్తూ ఉంది, ప్రార్థన చేయించుకో అయ్యా, ప్రార్థన చేయి అంటుంది. అలాంటి విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం యేసయ్య దగ్గర నువ్వు ఉంచినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా ఆరోగ్యం ఇచ్చే దేవుడు, క్షేమం ఇచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, కృపా క్షేమములు ఇచ్చే దేవుడు. అలాంటి దేవునికి మనము ఎన్ని చెల్లించినా కానీ ఆయన రుణము మనము తీర్చుకోలేం ప్రియులారా. కాబట్టి దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అన్నామని కుమార్తెను మీరు ముట్టినందుకు, తాకినందుకు కోట్ల కొలది వందనాలు. ఆ రీతిగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు సియోను ప్రార్థనా మందిరంలో జరిగిస్తూ అనేకులకి మేలు చేస్తున్న జీవము కలిగిన దేవాది దేవుడు కాబట్టి మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ కుటుంబము, ఆ బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే విధంగా కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.